దేవుని కుటుంబం, దేవుని సంఘం మీద సాతానుడు వాడి యొక్క ప్రభావాన్ని చూపించాలి అని అనుకుంటూ ఉన్నాడు. కానీ చూపిస్తూ ఉన్నాడు. కానీ దేవుని సంఘము, దేవుని కుటుంబము దేని మీద కట్టబడిందో తెలుసా? అది ఇసుక నేలలో కట్టబడలేదు, అది బండ మీద కట్టబడింది. ఆ బండ క్రీస్తే. క్రీస్తు మీద కట్టబడినటువంటి సంఘం, క్రీస్తు మీద కట్టబడినటువంటి ఏ కుటుంబం కూడా అది కుప్పకూలిపోయేటువంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కానీ సాతానుడు ఆ కుటుంబం మీద దాడి చేస్తాడు. సాతానుడు ఆ సంఘం మీద ఖచ్చితంగా దాడి చేస్తాడు. ఏ సంఘం అయితే దేవుని యొక్క ఆ యొక్క బండ మీద కట్టబడిందో, క్రీస్తు అని బండ మీద కట్టబడిందో, కట్టబడినటువంటి ఆ సంఘం, కట్టబడినటువంటి ఆ కుటుంబం నిత్యము కూడా పోరాటం చేయవలసిందే. నిత్యము కూడా పోరాటం చేయవలసిందే. పోరాటం చేయకపోతే సాతాను వచ్చి గలిబిలి చేసేస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాడు తెలుసా? హలో, మానవ కుటుంబం పతనమైపోయింది, మానవ ప్రభుత్వం పతనమైపోయింది. మీరు దేవుని సంఘంలో ఉన్నారు, దేవుని కుటుంబంగా ఎంచబడ్డారు. మీరు పడిపోకుండా ఉండాలి అనంటే, మీరు జారిపోకుండా ఉండాలి అనంటే, మీరు స్థిరంగా బండ మీద నిలబడాలి అనంటే మీరు ఈ మాటలు ఖచ్చితంగా వినవలసిందే. ఏం మాటలు చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు? మీరు ఒకరికొకరు లోబడి ఉండండి. మీరు క్రీస్తు నెరిగిన వారు కదా, క్రీస్తు అనే బండ మీద నిలబడినటువంటి వారు కదా, క్రీస్తుతో సహవాసంలో ఉన్నారు కదా, ఆయన సహబంతిలో పాలు పంపులు పొందుకుంటున్నారు కదా, మీరు ఒకరికొకడు లోబడి ఉండండి. ఈ మాట ఎవరికి చెప్తా ఉన్నాడు? చూడండి, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండండి. ఇక్కడ స్త్రీకి ఈ మాట చెప్తూ ఉన్నాడు. నిజంగా పౌలు భక్తుడు ఈ మాట స్త్రీ కొరగా చెప్తూ ఉన్నాడా? కాదు. ఈ మాట స్త్రీ కొరకు కాదు. చాలా వివాహాల్లో, చాలా వివాహ వేడుకల్లో ఈ మాట కేవలం స్త్రీలకు మాత్రమే దాన్ని అలంకరణ చేసి స్త్రీలకు మాత్రమే బోధిస్తారు, స్త్రీలకు మాత్రమే ఈ వచనం అన్నట్లుగా వారికి విడిచిపెడతారు. కానీ లోపల మనం లోతుల్లోనికి వెళ్ళి పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యే విషయం, ఎవరు లోబడాలి అని అంటే, ఎవరైతే ఆత్మచేత నింపబడినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఆయనకి లోబడి ఉండాలి. ఎవరు? పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలనేమి, పెద్దలనేమి, సర్వ జనాంగం ఎవరైతే ఆయన యొక్క ఆత్మచేత నింపబడ్డారో వారందరికీ కూడా వారందరూ కూడా ఆయనకు లోబడి ఉండాలి. ఎందుకు లోబడాలి? ఎందుకు లోబడాలి తెలుసా? ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. నువ్వు ఏమై ఉన్నావు అంటే ఆయన శరీరంలో నీవు భాగమై ఉన్నావు, ఆయన శరీరంలో నీవు అవయవమై ఉన్నావు. నీవు ఖచ్చితంగా లోబడవలసింది శిరస్సు అయినటువంటి క్రీస్తుకే. ఎందుకో తెలుసా? తల చెప్పకుండా శరీరం కదిలించబడదు. తల చెప్పకుండా శరీరం ఏ అవయవము కూడా పనిచేయదు. ఇది పని చేయాలి అని అంటే ఖచ్చితంగా శిరస్సు ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాలి. అలాంటి పాత్ర నీ జీవితంలో పోషిస్తుంది క్రీస్తు. కాబట్టి ఆయన అన్నాడు, నాకు మీరు లోబడి అన్నాడు, నాకు మీరు లోబడి అన్నాడు. చాలా సందర్భాల్లో లోబడ్డం అనేటువంటి దాన్ని చాలా తక్కువగా పరిగణిస్తూ ఉంటాం, చాలా హీనంగా చూస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి లోబడ్డం నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు దాన్ని చులకనగా చూడవు, ఎప్పుడు హేళనగా చూడవు. మనకేంటి అని అంటే చాలా సందర్భాల్లో మనకి కొన్ని అర్థాలు తెలియవు. ఏంటి ఆ అర్థాలు అని అంటే, నేను 2 పదాలు చెప్తాను, దీనికి మీరు అర్థాలు చెప్పండి. ఒకటి లోబడ్డం, 2 విధేయత చూపించడం. ఈ 2 ఒకటేనా? ఒకటే అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తను పోని. ఏమన్నా నేనేమన్నాం? లోబడ్డం, విధేయత చూపించడం, ఈ 2 ఒకటైనా వేరువేరా? వేరు అంటే మీరు సమాధానాలు చెప్పాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒకటే అన్నా సమాధానం చెప్పాలి. ఈ 2 వేరు.
లోబడ్డం, విధేయత చూపించడం, ఈ రెండు ఒకటి కాదు. చాలా సందర్భాల్లో విశ్వాసులు ఈ రెండు విషయాల్లో చాలా అధికంగా ఆలోచన చేస్తారు ఏంటి అని. ఈ రెండు విషయాల్లో అర్థం చెప్తాను చూడండి. లోబడ్డం అంటే ఏంటి అని అంటే అది ఒక వ్యక్తికి, లోబడుట అనేటువంటిది ఒక వ్యక్తికి, విధేయత అనేటువంటిది ఒక పనికి. మళ్ళీ చెప్తాను వినండి, మీకు బాగా అర్థం అవడానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లోబడ్డం అనేటువంటిది వ్యక్తికి, విధేయత అనేటువంటిది ఒక పనికి. ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉన్నది. మనుషుల్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మనుషుల్ని చూసి ఆయన చాలా బాధకు లోనవుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసింది ఏంటో తెలుసా? అయ్యా నేను వస్తాను, నేను వెళ్తాను అని అన్నాడు. నేను వెళ్తాను అని అన్నాడు. ఎవరిని అన్నాడు? తండ్రి అయినటువంటి దేవుని యొక్క బాధను తట్టుకోలేక ఆయనంతటా ఆయనే స్వతంత్రంగా తన కుమారుడు వచ్చి అయ్యా నేను వెళ్తాను అని ఆయనకి లోబడ్డాడు. లోబడ్డం అంటే అది, దేవునికి లోబడ్డం అంటే అది, వ్యక్తికి లోబడ్డం అని అంటే అది. లోబడిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పనిని అప్పగించాడు. దాన్ని బాధ్యత అని అంటాం. అర్థమైందే? దాన్ని బాధ్యత అని అంటాం. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఉన్నాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని పాపం నుండి విమోచించాడు, పాపం నుండి రక్షించాడు. మనల్ని విమోచించి, మనల్ని రక్షించి, మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చాడు. ఇదంతా ఏంటి? బాధ్యత. ఇదంతా ఏంటి? పని. దీనిని విధేయత అని అంటారు. విధేయత అనేటువంటిది ఇష్టం ఉన్నా చేయొచ్చు, లేకపోయినా చేయొచ్చు. కానీ లోబడ్డం అనేది ఇష్టం ఉంటేనే చేయగలుగుతారు. అర్థమైందా? విధేయత అనేది ఇష్టం ఉన్నా లేకపోయినా చేయొచ్చు, లోబడ్డం అనేటువంటిది ఇష్టం ఉంటేనే చేయగలుగుతారు. తండ్రి అయినటువంటి దేవుడు అంటే క్రీస్తు ప్రభు వారికి ఇష్టం కాబట్టి లోబడ్డాడు. ఆయన లోబడ్డాడు. తాను చేసినటువంటి పని ఏదైతే తాను చేయవలసినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పని సమస్తము జరిగించి విధేయత చూపించాడు. రెండు విషయాలు చెప్తాను. విధేయత అనేటువంటిది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయొచ్చు అన్నాను కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మనం మందిరానికి వస్తాం, చాలామంది విశ్వాసంతో మందిరానికి వస్తారు, చాలామంది కాలక్షేపంగా వస్తారు. చాలామంది మందిరానికి వస్తారు, ఇవి పాటలు పాడడం కానీ, బైబిల్ చదవడం కానీ, వాక్యం వినడం కానీ, ఇవన్నీ కొంతమంది ఆచార క్రమంలో చేస్తారు. ఎందుకు వస్తున్నారయ్యా అని అంటే, అయ్యో ఆదివారం కదండి, మందిరానికి వెళ్ళకపోతే బాగోదు, మా పూర్వం నుండి వస్తున్నటువంటి ఆచారం కదండి, ఆచార ప్రకారం నేను మందిరానికి వెళ్తా ఉన్నాను. ఈ విధేయత అనేటువంటిది ఇష్టం ఉందా లేకపోతేనా? ఇష్టం లేకుండా మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇష్టపూరితంగా మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. విధేయత ఇష్టం ఉన్నావు చేయొచ్చు, ఇష్టం లేకపోయినా చేయొచ్చు. కానీ లోబడ్డం అనేటువంటిది ఇష్టపూర్వకంగానే చేయాలి.